హాయ్, మీరిక్కడ నుంచొని రావు గారు సోఫా వెనకాల ఉన్నారని ఎలా చెప్పారు? రండి, వనమాలితో కలిసి సెల్ఫీ దిగుతున్నారు. దయ్యాల బారి నుంచి కాపాడడానికి తావీజ్ కడతాం. తావీజ్ దయ్యాల నుండి రక్షణకు తావీజ్. పద తావీజ్ కట్టించుకుందాం. రండి రండి రండి. బాబా నాకు తావీజు. నాకు కూడా. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్. మీకు తావీజ్ ఇవ్వాలంటే మామూలు తావీజ్ సరిపోదురా. ఎందుకు బాబా? మీ చుట్టూ ఉన్న దయ్యం అలాంటిది, చాలా పవర్ఫుల్. ఆ దయ్యం పేరేంటి బాబా? కరీనా కపూర్, కరిష్మా కపూర్, కత్రినా కైఫ్. వనమాలి అంటారా? కరెక్టే బాబా. అంటే మాకి మీకు అబద్ధం చెప్తున్నాయి. మాకు మీకు చచ్చిన తావీజ్ ఇవ్వయి. మాకి పోతున్నాయి, మాకి పోతున్నాయి. బాబా బాబా, అసలు ఆ వనమాలి దయ్యం మా వెంట ఎందుకు పడుతుంది? అబ్బా, డబ్బులు ఇవ్వకుండా మాతో అన్ని ఫ్రీగా చెప్పించుకుంటాయి. పైసలు ఇదిగోండి బాబా. 100 ఏందిరా? పోనీ ఇంకో 100 పెంచమంటారా? 100 పక్క ఇంకో 0 పెంచు. ఇప్పుడు బాగుంది. అరే మే బోల్తు బాబా, అరే మే బోల్తున్నా. ఆ వనమాలిని ఎవరో ఊరికే వాడుకున్నా వదిలిపెట్టాడు, మీకి వెంట పడతాడు. మేము అతన్ని ఎక్కడ వాడుకున్నాం బాబా? ఇది మళ్ళా కొత్త ప్రశ్న. అడిగి చెప్పండి. వాడి పేరు వాడుకొని ఎవరికో మీరు ఫోన్ చేసి ఏడిపించారంట కదా? వీడికన్నీ తెలిసిపోతున్నాయి. ఆ విషయం మా ఇద్దరికి తప్ప ఇంకెవరికి తెలీదు. వాడికి ఎలా తెలిసింది బాబా? చచ్చి దయ్యమైన వాడికి అలా అన్నీ తెలుస్తాయిరా. బాబా, మా ఇద్దరికి చెరువు తావి తెచ్చి పుణ్యం కట్టుకోండి. ఈ డబ్బులకి తావీజ్ రాదు, తావీజ్ దారం ముక్క వస్తుంది. అది తీ. మాకి వాచిపోయింది, ఆ వాచి మాకి కావాలి. నాది వాచిపోతోంది. ఈ టిష్యూ పేపర్ ఎందుకు బాబా? ఇది టిష్యూ పేపర్ కాదురా, మీ ఇష్యూకి రెమెడీ పేపర్. ఇందులో ఉన్న విషయాలు తప్పకుండా పాటించండి. ఆ దయ్యం మీకు చచ్చినా కనబడదు. సాయి ఫరీ ఖాన్, వెరీ ఖాన్. ఆ దయ్యం మనకి చచ్చినా కనబడదని చెప్పి వీడు కనబడకుండా మాయమైపోయాడేంటి? అమ్మయ్యా, ఈ దెబ్బతో ఆ వనమాలి గారి దరిద్రం వదిలిపోయింది. ఈ తావీదు నిజంగానే పనిచేస్తుందా? చాలా డబ్బు పోసుకున్నాం. ఒకవేళ ఇది పని చెయ్యకపోతే మళ్ళీ మొదటికే మోసం వస్తుంది. ఇది టిష్యూ పేపర్ కాదురా, మీ ఇష్యూకి రెమెడీ పేపర్. ఇందులో ఉన్న
విషయాలు ఛ, తప్పకుండా పాటించండి. ఆ దయ్యం మీకు చచ్చినా కనబడదు. అవును, బాబా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పేపర్ ఇచ్చాడు కదా. న్యూస్ పేపర్లా ఇంతలా ఉంది. ఎగ్జామ్ రాసేవాడు కూడా స్లిప్పుల్ని ఇన్ని మడతలు పెట్టడేమో, నన్ను ఇలా మడిచాడేంటి వీడు? ముఖ్య గమనిక, చదివిన ప్రతిసారి యథావిధంగా మడిచి పెట్టవలెను. ఓస్, ఇంతేనా? ఈ కాగితంలో ఉన్న మ్యాటరు డైరెక్ట్ గా చదవకూడదు, అద్దంలో చూస్తూ చదవవలెను. అవును, ఇదేం ట్విస్ట్? మామూలుగా చదివితే ఏమవుద్ది? కాదని చదివితే కళ్ళు పోయి ముళ్ళు ఏరు. అదేంటిది? దీని బదులు అద్దంలో చదవడమే బెటర్. అసలే బాబా ఈ కాగితం ఇస్తూ తప్పకుండా పాటించమన్నారు. మనకి మామూలుగా చదవడానికే టైం పడుతుంది, అలాంటిది అద్దంలో చూసి చదవాలా? కర్మ. ఇలా ఒక్కొక్క అక్షరం చదివితే పుష్కరం పడుతుంది. తావీదు పని చేస్తుందో లేదో పరీక్షించకూడదు. పరీక్షించకపోతే ఈ తావీదు ఎలా పనిచేస్తుందో లేదో ఎలా తెలుస్తుంది? వాణ్ణి తలుచుకుంటే వాడే వస్తాడు కదా, చూద్దాం పని చేస్తుందో లేదో. వనమాలి 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 బాబు వనమాలి, రానన్న, కన్న, బుజ్జి, లాలి, చిన్న, డబ్బు తీసుకో తీసుకో తీసుకో. తీసుకోలేదు, ఇది పనిచేస్తోంది. తావీజు బానే పనిచేస్తోంది. అవును, తావీజు ఉండడం వల్ల వనమాలిగాడు రాలేదు. ఒకవేళ పొరపాటున ఈ తావీజు చేతి నుంచి ఊడిపోతే ఎలా? తావీజు లేనప్పుడు ఈ మంత్రం జపించండి. గుడ్డు బాబా, భలే ఇచ్చేవ ఐడియా. క్లీం బ్లీం బ్లూ డాల్ డమ్ డక్ డాలి. అయ్యబోయ్, ఈ మంత్రం ఏంటి ఇంతుంది? బ్లీం బ్లూ రెడ్ గ్రీన్. చిచి, ఈ మంత్రం చదివి పూర్తిగా నేర్చుకునేలోపు చాలా పనులు చేసుకోవచ్చు. మా భాస్కర్కి ఇది విన్నాడంటే నన్ను ఉతికి ఆరేస్తాడు. దాని బదులు ఈ తావీదును జాగ్రత్తగా దాచుకోవడమే బెటర్. ఒరేయ్ వనమాలి, ఇది ఉన్నంత వరకు నువ్వు నా దగ్గరికి రాలేవు. ఈ డబ్బులకి తావీజ్ రాదు, తావీజ్ దారం ముక్క వస్తుంది. ఇలా నోటికొచ్చినట్లు వాగి ఆ రావు గారి దగ్గర, ఆ అమ్మాయి దగ్గర ఫుల్ గా క్యాష్ చేసుకున్నాను బావా. ఆ వనమాలిని అడ్డం పెట్టుకుని ఈ రావు గారి దగ్గర కొట్టేసిన దాంతో ఆ వనమాలిని అప్పు తీర్చిచ్చమ్మరా. బావా, ఆడికి ఫైన్ ఇన్స్టాల్మెంట్ లో నేను వసూలు చేస్తాగా. వనమాలి రా, రామా. రాలేవు. వనమాలి రా, రాలేవు. వనమాలి రా, రా, రాలేవు. రా 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 రా. హలో హలో, నీకేనా పిచ్చా? కాదు, తావీద్ మహిమ. ఇది బాగా పనిచేస్తుందో లేదో అని టెస్ట్ చేస్తున్నా. సత్యం. గురూజీ,
ఇదున్న టైంలో ఈయన ఫోన్ చేయాలా? ఇప్పుడు ఎత్తకపోతే మళ్ళీ రేపటి వరకు మాట్లాడు. దీనికి డౌట్ రాకుండా నేను ఎలాగోలా మేనేజ్ చేయాలి. హలో హలో గురూజీ. హలో ఏంట్రా అక్కుపక్షి, నమస్కారం అనలేదు. అదే నమస్కారం. రావు గారు ఎవరు? మా తాతగారు. ఓ, ఓకే ఓకే. చెప్పండి గురువుగారు. ఇంతకీ నీ ఆపరేషన్ విధవా ఎంతవరకు వచ్చింది? ఆపరేషన్ విధవా? ఆపరేషన్ విధవో ఏదో ఒకటి తగలేడు. ఆపరేషనా? ఎవరికి? మా తాతగారికి పైల్స్ ఆపరేషన్. బానే ఉందండి. బాగానే ఉండడం ఏంట్రా నీ బొంద? స్టార్ట్ చేస్తే ఎంతకొచ్చింది? ఒక్కసారే వెళ్ళే కదండి, ఈ మధ్యలో వెళ్ళలేదు. త్వరలో మళ్ళీ వెళ్తాను. ఎక్కడికి? ఆపరేషన్ అయిందిగా మా తాతగారిని చూడ్డానికి. మీ తాతగారితో నా మాట్లాడుతున్నారు? అంటే ఫోన్ లో మాట్లాడుతున్న తాతగారు వేరు, ఆ, ఆపరేషన్ చేయించుకున్న తాతగారు వేరు. ఓ. ఆ ఆపరేషన్ చేయించుకున్న తాతగారు ఎక్కడున్నారు? ఊళ్ళోనే ఉంటారు. ఒరే అక్కుపక్షి, ఆవిడ ఈ ఊర్లోనే ఉందని ఆల్రెడీ చెప్పావు కదరా. ఊళ్ళోనే ఉంటే వెళ్లకుండా ఉంటే ఏం బాగుంటుంది పాపం. ఒకసారి వెళ్ళి చూసొస్తే బాగుంటుంది కదా పాపం. ఊర్లోనే అని ఈ రోజే వెళ్ళిపోతావేమో. టైం బాగలేదు. ఈ రోజు విధవరాల్ని చూడడం, మాట్లాడడం, కలవటం అంత శ్రేయస్కరం కాదు. అసలే మంగళవారం. అలాగే గురువుగారు, మీరంతలా చెప్పాక, పైగా శ్రేయస్కరం అని చెప్పాక నేను వెళ్లకుండా ఎలా ఉంటా చెప్పండి. ఒక్కసారి ఇవ్వండి, నేను మీ తాతగారితో మాట్లాడతాను. ఒరే చౌటి విధవా, నేనేం చెప్తున్నాను, నువ్వేం వింటున్నావు? ఉంటానండి, వస్తానండి, ఉంటాను. ఒకసారి ఏంటండి మీరు? నేను మీ తాతగారితో మాట్లాడతానంటే కట్ చేశారు. ఈ తాతగారికి ఏదో అర్జెంట్ పని ఉందిట, నన్ను వెళ్ళి రమ్మని చెప్పారు. అయితే నేను మీతో పాటు వస్తాను. అక్కడికి మీరెందుకు? అయినా నేను మొహం చూడ్డానికి వెళ్తున్నానా? అదేదో ఆపరేషన్ కింద పైన వెళ్ళండి. మొహం చూడ్డానికి వెళ్తున్నానా? అమ్మయ్యా, వీళ్ళ ఇల్లు ఉంది కాబట్టి సరిపోయింది. లేకపోతే నా పిల్లం లేనప్పుడల్లా బయట తినాలంటే వీళ్ళు వాచిపోయేది. వీడేంటి ఈ టైంలో ఇక్కడికి వస్తున్నాడు? ఈ విషయం అర్జెంటుగా రామ్ గారికి చెప్పాలి. అయ్యో అయ్యో, సిగ్నల్ రావట్లేదే. ఒరేయ్ బాబా, ఎక్కడున్నావురా? ఆ పొట్టుడు నీ కొంపని కొలంబో చేసేలా ఉన్నాడు రా. అయ్యో, కొంప తీసి ఆ బండది కాని ఉండదు కదా. గురువు గారు శ్రేయస్కరం అన్నారంటే భయపడాల్సిన అవసరమే ఉంది. శబాష్, లెట్స్ గో. బావా బావా, ఒరే రామ్ ఎక్కడున్నావురా? హలో, అలా కొడితే ఫోన్ పాడైపోతుంది కానీ పోయి సిగ్నల్ రాదు. మీరు అప్పుడే మర్చిపోయావా? నేను రావుని. మీ పెద్దమ్మ మొదటి మొగుడు కొడుకు రామున్నాడు కదా, అతను నేను ఒకే చోట పనిచేస్తున్నా. రావు గారు, గుర్తొచ్చింది. మీరేంటి ఇలా? పని మీద. ఏ పని మీద? అదే పని మీద ఎలా వెళ్తూ పనిలో పనిగా ఇలా వచ్చా. అలాగా, మంచిది. ఏమోయ్, మంచినీళ్ళు తెస్తాను. ఇదిగో ఫోన్ అలా విరక్కొట్టకు. అలాగే. చెత్తనా కొడుకు పని మీద ఇటు వెళ్తూ పనిలో పనిగా ఇటు వచ్చాడంట. తీసుకోండి. అమ్మగారు లేరా? ఈ అమ్మగారు? ఓ, మీకిద్దరమ్మలు కదూ? మీ సొంత అమ్మగారు? అందరూ బయటికి వెళ్ళారు. కలిసే వెళ్ళారా? లేదు, విడివిడిగా వెళ్ళి కలుసుకుంటారు. విడివిడిగా వెళ్ళి కలుసుకుంటారా? చిత్ర విచిత్రంగా ఉంది. అంటే వాళ్ళు విడివిడిగా వెళ్ళింది వాళ్ళని వాళ్ళు కలుసుకోవడానికి కాదు. వాళ్ళు విడివిడిగా వేరే వాళ్ళని విడివిడిగా కలుసుకోవడానికి. చాలా కంగారుగా ఉన్నావే. అదేం లేదండి. ఏయ్, అండుగుండి ఏంటి? బాబాయ్ అని పిలువు. బాబాయా? తప్పే
ఏముంది, మీ నాన్నకన్నా చిన్నవాడినే కదా. అలాగే బాబాయ్. నువ్వు ఇలా బాబాయ్ అని పిలుస్తుంటే రోజంతా ఇలాగే పిలిపించుకోవాలి. రోజంతా అంటే బాబాయ్, ఇప్పుడు నేను అర్జెంట్ పని మీద బయటికి వెళ్తున్నాను. ఇంకో రోజు పెట్టుకుందాం. అప్పుడు మన ఇద్దరం బాబాయ్ అబ్బాయి ఆటాడుకోవచ్చు. అర్రే అవునా, అంత అర్జెంట్ పని మీద వెళ్తున్నా, నువ్వు వెళ్ళు, నేను ఉంటాను. పర్వాలేదు, నేను ఉంటానులే. అంటే ఇంట్లో ఎవరు లేరు కదా, మీరు ఒక్కరే ఎంతసేపు ఇలా. నేను రావడానికి కూడా చాలా టైం పడుతుంది. మీ అమ్మగారు వస్తారు కదా, ఆవిడ్ని కలిసి వెళ్తాను. అమ్మగారా? అమ్మో, ఏంటలా అరిచావు? నేనా అరిచానా? ఆనందంలో అరిచే ఉంటాను, అమ్మ కదా. నువ్వు వెళ్ళి బాబు, లేట్ అయిపోతుంది నీ అర్జెంట్ పనికి. ఈడు వెళ్ళేలా లేడు, అనవసరంగా బయట పనుందని కమిటాను. వెళ్ళే వరకు వదిలేలా లేదు. వెళ్ళొస్తాను బాబాయ్. వెళ్ళొస్తాను బాబాయ్. వెళ్ళమ్మా, మధు ముద్దొస్తున్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం దేవుడా? ప్రియా, ప్రియా, బామ్మా బాగున్నావా? ఎన్నాళ్ళయిందే నిన్ను చూసి. పెళ్లికి రాలేదనేమి అనుకోకు. అయ్యో బామ్మా, నాకింకా పెళ్లి కాలేదు, ఆగిపోయింది. అదే నేను అంటున్నది, నాకు రావటం అవలేదు అని. అయ్యో, నీ చెవిటి విషయం ఇంట్లో మర్చిపోయావా? మీ తాతగారు ఇంట్లోనే ఉన్నారు. ఎవరు? మీ ఆయన? లేనాయనా, లేనాయనా, సంవత్సరం తిరిగేసరికల్లా కమలల్నివ్వాలి. ఈ కాలం పిల్లలు రెండో కాన్పంటే నా వల్ల కాదు అంటున్నారు. అందుకే ఒకేసారి కమలల్ని కనేస్తే ఓ పని అయిపోతుంది. ఒకరు నీలా, ఒకరు మా ప్రియులా. అలాగే బామ్మగారు, అంతా మీ దీవెన. నా సాయశక్తిలో కృషి చేస్తాను. ఏంటో మాటలు? ఆవిడికి నీ గురించి తెలియక ఏదేదో అనుకుంటుంది, దానికి నువ్వు వంత పడుతున్నావేంటి? ఏదో పెద్దవిడ ఇప్పుడు కాదు అంటే అపార్థం చేస్తున్నానని ఇంటికెళ్ళి మరీ ఫీల్ అవుతుంది. మా బామ్మ కూడా ఇలాగే అపార్థం చేస్తున్నానని బెంగతో పోయింది. ఇలాంటి దుస్థితి ఈ దేశంలో ఏ బామ్మకి రాకూడదు ప్రియ గారు, ఏ బామ్మకి రాకూడదు. ఏదో ఒక సోది చెప్పకు, అర్థమైందో? ఒక్క నిమిషం. హలో, ఇక్కడ నా పని అయిపోయిందే, నువ్వు అమ్మాయిని తీసుకుని నేరుగా ఆఫీస్కి వచ్చేయి. అలాగే సార్. నాన్నగారు రమ్మంటున్నారు. నేను రాను, నాకు వేరే పనుంది. మీరు వెళ్ళండి. అలాగే వెళ్ళొస్తా బామ్మగారు. మంచిది, నేను చెప్పింది మాత్రం గుర్తు పెట్టుకో. ఏమీ ముసలి, నేను ఏం మాట్లాడినా వినపడలేదు, తను ఏం చెప్పినా నీకు కరెక్ట్ గా వినిపిస్తుందా? నాకు తెలుసులేవే పిల్ల, నువ్వు కూడా నేను చెప్పిందే కరెక్టు అంటావని. సార్, ఈ పనికి చాలా టైం పడుతుంది అనుకున్నా, ఇంత తొందరగా అయిపోద్ది అనుకోలేదయ్యా. మంచిదేగా సార్. సర్లే, ఎలాగో వచ్చిన పని అయిపోయింది కదా, ఇప్పుడే ఇంటికి వెళ్ళి ఏం చేస్తాము? అయితే ఎక్కడ తీసుకెళ్ళమంటారు? ఏదైనా గుడికి? గుడి అంటే గుర్తుకొచ్చింది. అర్థమైంది సార్, సాయిబాబా గుడికి. ఈ రోజు గురువారం కదా. అది కాదయ్యా, మీ ఇంటికి పోదాం పని. మా ఇంట్లో సాయిబాబా లేడు సార్. రాము, అమ్ముండే ఇల్లు గుడి కంటే పవిత్రమైంది. అలాంటిది మీ ఇంట్లో ఇద్దరు అమ్మలున్నారు, అంతకంటే పెద్ద గుడి ఇంకేముంటదయ్యా? అందుకే పదా మీ ఇంటికి పోదాం. రాము, ఏంది అట్లా ఉండిపోయినావు? ఏం లేదు సార్, ఒక్క నిమిషం ఆనందంలో ఏం వినబడలేదు. ఇంటికి ఫోన్ చేసి మనం వస్తున్నాం చెప్తాను. ఇప్పుడు ఫోన్ చేస్తే వాళ్ళు భయపడిపోయి నానా హడావిడి చేస్తారయ్యా. ఇదిగో క్యాజువల్ గా పోదాం, క్యాజువల్ గా వచ్చేద్దాం. అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి? అయ్యో, హలో, చచ్చాను. ఇప్పుడు ఎలా? బావా, ఆ పొట్టుడు ఏం చేశాడో తెలుసా? హలో, నేను శ్రీహరిని, రామోళ్ళ బాసుని మాట్లాడేది. అయ్యా నేనండి.
మన గేదెలు పాలేయడం లేదని ఆ పొట్టి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళానండి. ఆ డాక్టర్ ఏమనండి మన గేదెకి 3 పూట్ల పాలు పట్టించమన్నాడండి. పట్టించమంటారా అండి? ఎవడే ఈ మధు ఫోన్ చేసి గేదెలు పాలు పొట్టి డాక్టర్ అంటూ ఏదేదో సంబంధం లేకుండా మాట్లాడుతున్నాడా? వాడు మా తమ్ముడు సార్. మీ తమ్ముడు లక్కీ కదా? లక్కీ మా రెండో అమ్మ ఫస్ట్ సన్ను, అంటే మా నాన్నకు పుట్టిన సన్ను. ఈ విషయం నువ్వు లాస్ట్ టైం వచ్చినప్పుడు చెప్పలేదే? అప్పుడు చెప్పడం కుదరలేదు సార్. అవునా? చాలా కన్ఫ్యూజన్ ఉందా? ఒక్కొక్కసారి మేము కూడా ఇలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం సార్. అవును, మీకేమైనా గేదెలు ఉన్నాయా? అదేంటి సార్ అలా అడిగారు? అంటే మీ వాడు ఫోన్ చేసి అర్థం పర్థం లేకుండా ఏవో గేదెలు పాలు పొట్టి డాక్టర్ అంటూ ఏందేందో మాట్లాడుతున్నాడు. అంటే ఈ మధ్య కొన్ని నెంబర్స్ నుంచి కాల్స్ వస్తుంటే క్రాస్ కనెక్ట్స్ అయిపోతుంది సార్. ఓహో. ఈ మధుగడు ఎప్పుడు కాల్ చేసినా కాల్ కనెక్ట్ అయ్యేసరికి వాడు తప్ప ఎవరెవరో లైన్ లోకి వచ్చేస్తున్నారు సార్. అవునా? చాలా వింతగా ఉందా? అవును సార్, మీరు రండి సార్, వెళ్ళిపోదాం పద, సార్. పద. రండి. ఇదేంటిది? ఆ శ్రీహరి గారి ఫోన్ ఎత్తాడు. ఇప్పుడు ఈ రావు గారిని బయటికి పంపించడం ఎలా? లోపల ఒక్కడే ఉన్నాడే. కొంపదీసి ఆ సీడీ కొట్టడానికి వచ్చాడా? ఇప్పుడు నేను వెళ్తే మీ అమ్మగారిని కలిసాకే వెళ్తాను అంటాడు. అదేదో నేనే అమ్మగిటప్పులో వెళ్ళి వీని బయటికి పంపిస్తే పోలా? అర్రే, మీ గురించే చూస్తున్నాను. అందుకే వచ్చాను. నేను ఇక్కడ ఉన్నట్టు మీకెలా తెలుసు? అంటే మధు చెప్పాడు. అర్జెంట్ పనులు ఇప్పుడే వెళ్ళాడు. అవును, ఆ పని మీద వెళ్తూ వెళ్తూ పనిలో పనిగా మీరొచ్చారని చెప్పి వెళ్ళాడు. అబ్బో, నైస్. ఇంకా ఇంకా అంటే ఏముంటుంది? అదే, మీకు కందుకూరు గారి గురించి తెలుసా? నాకు కందకూర గురించి తప్ప కందుకూరు గురించి అస్సలు తెలీదు. మీరు మరీ చమత్కారంగా మాట్లాడతారు. ఎవరమ్మా నువ్వా? మీరెవరు? నేను శ్రీహరిని. నేను శ్రీకన్యని. ఏదో శ్రీదేవి అన్నట్టు చెప్పావేంటి? ఇంతకీ మీరెవరు?